హాయ్ అండి. ఈరోజు చికెన్ మసాలా కర్రీ చూపించబోతున్నాను. దీనికోసం అని చెప్పేసి 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. 1 కేజీ చికెన్‌తో ఫుల్ గ్రేవీ మసాలా కర్రీ అనమాట. ఎలా చేసుకోవాలనేది ఈరోజు చూద్దాం. నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ వ్లాగ్స్. ముందుగా అయితే ఈ మసాలా గ్రేవీ కోసం ఇలా మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దీన్నైతే గ్రైండ్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొబ్బరి ముక్కలు, జీడిపప్పు కొద్దిగా అయితే సరిపోతుంది. నెక్స్ట్ జాపత్రి, ఇంకా మిరియాలు, లవంగాలు, నెక్స్ట్ వచ్చేసి యాలకులు కూడా ఒక 2-3 యాలకులు, ఒక 4 లవంగాలు, ఒక చిన్న ముక్క వచ్చేసి బ్లాక్ ఇలాచీ అంటారండి, అది తీసుకున్నాను. ఇంత క్వాంటిటీలో అయితే తీసుకున్నాను 1 కేజీ చికెన్ కోసం అయితే. దీన్ని అయితే ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. మొత్తాన్ని అయితే మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. ఇందులో ఈ బిర్యానీ ఆకుల్ని కూడా యాడ్ చేసుకున్నాను, చిన్నవి 2. ఇప్పుడు ఈ మొత్తాన్ని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలండి. చాలా ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలి. కొంచెం బరగ్గా అలా అయితే ఉండకూడదు. బాగా మెత్తగా, సాఫ్ట్గా, బాగా మంచి ఫైన్ పేస్ట్ లాగా రావాలన్నమాట ఈ మసాలా గ్రేవీ కోసం, మా కర్రీ కోసం. మామూలుగా బరగ్గా అలా వేసుకుంటే బాగోదండి. ధనియాల పొడి అవైతే పక్కన చేసి పెట్టుకున్నాను, అది తర్వాత అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా అయితే ఈ మసాలా అనేది ఇంపార్టెంట్ అనమాట ఈ కర్రీ కోసము. దీన్నైతే ముందుగా మనం ఇలాగ పట్టేసి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చండి, స్టోర్ చేసుకోవచ్చు. 1 or 2 days కోసం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఈ గ్రేవీ కర్రీ కోసం అయితే ఇలాంటి మందపాటి గిన్నెనైతే నేను తెల్ల గిన్నెనే తీసుకుంటున్నాను ఈరోజు. కొంచెం వేడైన తర్వాత ఇందులోకి అయితే ఒక 2 to 3 tablespoons ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ ప్యూర్ గ్రౌండ్నట్ ఆయిలే యూస్ చేస్తున్నాను, కోల్డ్ ప్రెస్ గ్రౌండ్నట్ ఆయిల్ అనమాట. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక మీడియం సైజు టమాటో, ఒక 4-5 పచ్చిమిర్చి, వీటిని అయితే నిలువుగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చిని. టమాటా, ఉల్లిపాయలను అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. ఈ మొత్తాన్ని ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే మనం అన్ని కర్రీస్కి ముందుగా ఆనియన్స్ ఒకటే ఫ్రై చేసుకుంటాము, కానీ ఈ రెసిపీ కోసం అయితే ముందుగా మనం టమాటో, పచ్చిమిర్చి కూడా ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా మగ్గిపోవాలి. టమాటా అయితే మరి ఎక్కువ అయితే యాడ్ చేయకూడదు. చిన్న మీడియం సైజ్ టమాటా అయితే యాడ్ చేశాను. ఇది కూడా బాగా ఇలా మగ్గిపోయేసి బాగా కలిసిపోవాలన్నమాట, కర్రీలో కనిపించకూడదు. అందుకోసం మగ్గడం కోసం నేనైతే ఇలా మూత పెట్టేసి మగ్గనిస్తున్నాను. బాగా మెత్తగా అయిపోవాలండి. ఈ టమాటా అయిపోయి మొత్తం కర్రీలో మొత్తానికి మిక్స్ అయిపోవాలి. బయటికి మనం టమాటా వేసామనేది అసలు కనిపించకూడదు అనమాట. అందుకోసం అని చెప్పేసి ఎక్కువసేపు మగ్గనివ్వాలి. ఆ లోపు ఉల్లిపాయలు కూడా ఇలాగా బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడైతే చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ అయితే ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ముందుగానే మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే ఒక 1 కేజీ చికెన్తో చేస్తున్నానండి రెసిపీ. ఈ ఆయిల్లో చికెన్ యాడ్ చేసిన తర్వాత ఇందులోనే మనము ఇంకా ఏవి వేయకుండా ముందుగా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట కాసేపు. ఇంకా చికెన్ కొద్దిగా బాయిల్ అయింది అనుకున్నప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 teaspoon వరకు పసుపు. నేను ఎప్పుడు రెగ్యులర్గా చేసే కర్రీస్లో ముందుగా బాయిల్ చేసుకుంటాను అనమాట చికెన్ని. ఇలా సాల్ట్ ఇంకా పసుపు వేసేసి తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసి ముందుగా బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టుకొని దాన్ని గ్రేవీలోకి యూస్ చేస్తాను. ఈ కర్రీ కోసం అయితే అలా కాకుండా ఇలాగ యూస్ చేసుకుంటే మంచిదండి. బాగా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ కర్రీకి. మసాలా ఫ్లేవర్స్ మొత్తం చికెన్కి పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా లిడ్ పెట్టేసి కాసేపు మగ్గనిచ్చాను, ఒక 5 to 10 minutes. దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇలాగ బయటకు వచ్చేసి చికెన్ కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయిందనమాట. ఒక సగం వరకు చికెన్ అయితే ఇలానే ఈ తాలింపులోనే కుక్ అయిపోవాలండి. నెక్స్ట్ సగం వచ్చేసి మనకు గ్రేవీలో ఉడకాలన్నమాట. నెక్స్ట్ ఈ గ్రేవీ మసాలా అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇందాక పట్టి పెట్టుకున్నాను కదా, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, నెక్స్ట్ లవంగాలు, యాలకులు, మిరియాలు, జాపత్రి, బ్లాక్ ఇలాచీ, గ్రీన్ ఇలాచీ ఇవన్నీ వేసేసుకొని జీడిపప్పులు, ఇంకా బిర్యానీ ఆకు వేసేసి గ్రైండ్ చేసుకున్నాను కదా, ఆ మసాలా మొత్తాన్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఈ కర్రీ కోసం ఒక 4 tablespoons, ఫుల్ టేబుల్ స్పూన్స్ అనమాట, అంత మసాలా అయితే గ్రైండ్ చేసుకున్నాను. అంత క్వాంటిటీ అయితే వేసానండి. నేను మొత్తం గ్రైండ్ చేసుకున్న క్వాంటిటీ అయితే అంత అయింది. మరి ఎక్కువ మసాలా గ్రేవీ మరి ఎక్కువ కాకుండా ముక్కలకు పట్టేసి కొంచెం బాగా ముద్దలా ఉంటుందన్నమాట ఈ కర్రీ. మరి ఎక్కువ మనం మసాలా యాడ్ చేసుకున్నా కూడా చికెన్ టేస్ట్ అనేది తగ్గిపోయి మసాలా ఫ్లేవర్ ఒకటి తెలుస్తూ ఉంటుందన్నమాట కర్రీలో. అలా కాకుండా 2 ఫ్లేవర్స్ ఈక్వల్గా, చికెన్ ఇంకా మసాలా ఫ్లేవర్ 2 మనకు ఈక్వల్గా బాగా టేస్టీగా ఉండాలంటే ఇలా ఇంత క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాని కూడా బాగా చికెన్తో పాటు వేగనివ్వాలండి. ఈలోపు చికెన్ కూడా మసాలాలోనే బాయిల్ అయిపోయి ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పట్టేస్తుంది అనమాట. ఇదైతే ముందు మనం అంత పచ్చి మసాలా పట్టుకొని వేసాం కాబట్టి మాడిపోయే అవకాశం ఉంది. అందుకనేసి మనం ఎక్కువ తిప్పుకుంటూ ఇలాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి నేను ఇప్పుడు 1 tablespoon వరకు
ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కారాన్ని కూడా ఇప్పుడే ఫ్రై చేసుకుంటున్నప్పుడే మనం మసాలాని యాడ్ చేసుకుంటే కారం కూడా వేగిపోయి పచ్చివాసన లేకుండా బాగా మంచి కలర్ కూడా వస్తుందన్నమాట గ్రేవీ. ఈ మొత్తం మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలాగే మీడియం నుంచి సిమ్ ఫ్లేమ్లో ఉంచేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అలా పెట్టేసుకుంటే మాడిపోయే అవకాశం ఉంది. ఈ మసాలా మాడిపోయిందంటే కర్రీ మొత్తం పాడైపోతుందండి, టేస్ట్ బాగోదు. అందుకనేసి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట నిదానంగా. కొంచెం నాన్ వెజ్ కర్రీస్కి టైం ఎక్కువ తీసేసుకొని నిదానంగా చేసుకుంటేనే టేస్టీగా ఉంటాయండి. ఇలాగ మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మసాలా కానివ్వండి, ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది చికెన్లో నుంచి. ఇప్పుడు మనం మసాలా గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు వచ్చిన వాటర్ అండి, ఇది మసాలా వాటర్ అనమాట. గిన్నెలో కొంచెం వాటర్ వేసేసుకొని తీసుకున్నాను. ఆ వాటర్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాకేంటంటే అలా అలవాటు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ గిన్నె కడిగేసి పడేయడం ఎందుకని అందులో కొంచెం వాటర్ వేసేసి తొలిపేసుకొని ఇలా కర్రీలోకి యాడ్ చేసుకుంటాను. మీరు అలా వద్దనుకుంటే నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గనిస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందాక బాయిల్ చేసుకున్నప్పుడు మనం అది స్టార్టింగ్లో తాలింపులో చికెన్ వేసుకున్నప్పుడు సగము, మసాలా వేపుకుంటున్నప్పుడు సగము చికెన్ బాగా కుక్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదనమాట. పీసెస్ కూడా బాగా ఉడికిపోయాయి. రెసిపీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టేసి ఆవిరికి పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ ఫుల్ మసాలా గ్రేవీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది మసాలా కర్రీ. రైస్లో కానీ, బగారా రైస్లో కానీ, చపాతీస్లో కానీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. తిన్న కొద్దీ తినాలనిపించే చాలా సాఫ్టీ చికెన్గా ఉండే చికెన్ మసాలా కర్రీ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఒకసారి ఈ రెసిపీని మీరు ఇంట్లో చేశారంటే ఈ రెసిపీనే చేయమని చెప్పి అడుగుతూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. మసాలా కూడా మనం అప్పుడొకప్పుడు పట్టి వేస్తాం కాబట్టి గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ మరీ పల్చగా కాకుండా ఇలా కొంచెం కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందన్నమాట గ్రేవీ. ఏ కర్రీస్లోకైనా, ఏ రెసిపీస్లోకైనా, రైసెస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సైడ్ డిష్గా కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.